తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయిగా తిరుపతిలో భక్తుల రద్దీ ఒకవైపు, మరోవైపు ఎండల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఎండల పరిస్థితిపై తిరుపతిలో మా ప్రతినిధి వివరాలు అందిస్తారు. భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో చేరింది. దాదాపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతి నగరంలోని తుడా సర్కిల్ ఆవరణలో ఉన్నాను. ఎక్కువ జన సమూహం ఉండే, ఎక్కువగా జనం తిరుగాడే ప్రాంతమైన ఈ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం పూట మనం చూస్తే కొంచెం బోసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎండలకు భయపడి జనాలు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దాదాపు తిరుపతిలో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కార్తె నెల కూడా వస్తున్న నేపథ్యంలో మరింతగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎండల నుంచి తట్టుకునే దానికి ఏదైతే అటు డాక్టర్లు కానీ ఇతర నిపుణులు కూడా పలు సూచనలు అయితే జారీ చేస్తున్నారు. దీంతో చాలామంది ఎండల నుంచి ఉపశమనం కోసం కూడా వివిధ మార్గాలు వెతుక్కుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే ప్రస్తుతం తిరుపతిలో పురాతన పద్ధతుల్లో ఏదైతే ఉందో వాటిని ఆశ్రయించే వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మట్టి కుండలకు విపరీతమైన గిరాకీ మనకు కనిపిస్తోంది. మనం చూస్తే ఈ ఫిల్టర్ తరహాలో ఈ కుండలను ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. దీన్ని కొనుగోలు చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మన కొంతమంది వినియోగదారులు, అమ్మ చెప్పండి, ప్రస్తుతం ఎండల పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా మీరు కుండ నీటి వాటిని తాగుతున్నారా? కుండ నీళ్ళ తీసుకుంటున్నారు. ఎండలు గతంతో పోలిసి ఈసారి ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. పోయిన ఇయర్ కంటే ఇయర్ ఎక్కువగా ఉంది. మీరు చెప్పండి, ఎలా ఉంది ఎండలు తిరుపతిలో ఎలా ఉన్నాయి? ఎక్కువగానే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది? చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎట్లా మరి ఈ ఎండల నుంచి ఉపశమనానికి ఏం చేస్తున్నారు మీరు? ఈ కుండ నీళ్ళు దాటడం కానీ మజ్జిగ తాగడం, కుండ నీళ్ళు తాగడం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఎండలు పెరిగాయా తగ్గాయా? పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మన వినియోగదారులు కూడా చూస్తున్నాం. ఎక్కువగా ఈ మట్టి కుండలను వీళ్ళు ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇట్లా ఉన్న దీనికి సంబంధించి విక్రయదారులు కూడా ఉన్నారు. అమ్మా, ఎలా ఉన్నాయి ఇక్కడ సేల్స్, ఎలా ఉన్నాయి మట్టి కుండలు? పర్వాలేదు, బాగానే ఉండదు సార్. బాగానే ఉంది. ఏంటి ఫ్రిడ్జ్ వాటర్కి మట్టి కుండలకి ఏంటి తేడా? ఎందుకని కుండల్లో తాగాలి? ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగుతారు, కానీ కుండల్లో అంటే మొదటి తాగేది అలవాటు కాబట్టి కుండల్లో తాగుతారు అంతే. సహజంగా ఉంటాయి, సహజంగా. ఎక్కువగా గతంతో పోలిస్తే ఎక్కువ కొంటున్నారా ఇప్పుడు కుండలు? కొంటాడారు. వాళ్ళకి ఏదన్నా ఇట్లాంటివి పప్పు కూరలకి ఇట్లా మంచినీళ్ళ కుండలకి కొనుక్కుంటాడారు. దీపాలు పెట్టను, ముఖ్యంగా దీపాలకి అయితే వీటిలోనే పెడతారు, ఆ ప్రముదుల్లోనే. మనం చూస్తున్నాం, మనం రకరకాల కుండలు తయారీ ఇక్కడ చేస్తూ విక్రయిస్తున్నారు. కుండలు కూడా పెద్ద సంఖ్యలో. ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కొన్ని ఆరోగ్య ఏదైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు ఈ పురాతన సాంప్రదాయ కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. సహజ సిద్ధంగా ఈ నీటిని చల్లగా ఉంచడం వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తిరుపతి నగరంలో మనం చూస్తే వాతావరణం చూస్తే మిట్ట మధ్యాహ్నం పూట బయటకు వచ్చేదానికే జనాలు భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాలలో ఈ కూడళ్ళ లాంటి ప్రదేశాల్లో పై కప్పు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఏదైనా షామియానా తరహాలో లేదా పైన పందిరి లాంటివి కూడా ఈ ట్రాఫిక్ సిబ్బంది లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎండలకు సంబంధించి ఇటు తిరుపతి నగరంతో పాటు కూడా తిరుమలలో కూడా ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలలో కూడా ఇదే స్థాయిలో ఎండలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కూడా టీటీడీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దీనికి తోడు వేసవి సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో బయట బార్లు తీరి క్యూ లైన్లు అయితే వ్యాపించున్నాయి. దీంతో క్యూ లైన్ల పైన కూడా పైకప్పు వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీరు, ఇతర మజ్జిగ లాంటి సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాలి నడకన వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కార్పెట్ వేసి వాటిని మంచినీటితో తడిపి ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు తిరుపతి నగరంలోను, ఇటు చిత్తూరులోను, ఇటు రాయలసీమ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా ఎండలు తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నాయి. ఈ మండే ఎండల్లో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళొద్దని నిపుణులు అయితే సూచిస్తున్న పరిస్థితి. తరచూ ఎక్కువ మంచినీళ్లు కానీ మజ్జిగ లాంటి తీసుకుంటూ ఉండాల్సిందిగా, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తిరుపతి నగరంలో మండుతున్న ఎండలపైన తాజా వివరాలు.
కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ 9+ న్యూస్